న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం భైరవపాలెం తీర్థాల మొండి గ్రామానికి శ్మశాన వాటికు కొన్ని ఏళ్లుగా దారి లేక నరకం చూస్తున్న గ్రామస్తులు. 6000 జనాభా ఉన్న గ్రామంలో ఎవరు చనిపోయినా శ్మశాన వాటికు సముద్ర పాయ దాటి వెళ్లాల్సిందే, వేరే మార్గం లేదు. గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే శ్మశాన వాటికు ఎలా ఇబ్బందులు పడి తీసుకుని వెళ్తున్నామో చూడండి అని వీడియో పెట్టిన గ్రామస్తులు. ఎన్ని ఏళ్లుగా శ్మశాన వాటికి వెళ్లడానికి చిన్న వంతెన నిర్మించాలని అధికారులకు, రాజకీయ నాయకులకు మొరపట్టుకున్నా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, అధికారులు కల్పించుకొని శ్మశాన వాటికి వెళ్లడానికి తాత్కాలికంగానైనా దారి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సార్ నమస్కారం సార్. నా పేరు నాటర వెంకటరమణ. మాది తీర్థాలమణి గ్రామం, భైరవపాలెం పంచాయతీ, పోలవరం మండలం, ముమ్మిడివరం నియోజకవర్గం, డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా. మా సమస్య ఏంటంటే శ్మశాన ఘాట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఏంటంటే పూర్వకుల కాడి నుంచి కూడా అదే శ్మశానం ఘాట్ అవడం వల్ల అక్కడ కొంత నదీ ప్రభావం వల్ల కొంచెం గొట్టులు కొట్టి శవ వేదికను తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మొన్న జరిగిన సన్నివేశం మీ అందరికీ కూడా చాలా ఇబ్బందికరం అనిపించింది. కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. కాబట్టి దీన్ని అతి తొందరగా పరిష్కారం చేసి ప్రజలందరికీ కూడా న్యాయం చేసి మళ్ళీ ఇదే పరిస్థితి మరొకరికి రాకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రజల నుంచి మా నుండి కూడా మీరు తొందరగా ఈ పనులు ప్రారంభించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరిపాటిస్తాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధన్యవాదములు. నమస్కారం సార్. మాది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్, ముమ్మిడివరం నియోజకవర్గం, పోలవరం మండలం, భైరవపాలెం గ్రామం సార్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తీర్థాలమణి సార్. నా పేరు పాలి కామేశ్వరరావు. శ్మశాన వాటి గురించి మాట్లాడుతున్నాను సార్. గత 20-30 సంవత్సరాల నుంచి ఆ శ్మశాన వాటికి అనేది చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది సార్. వేస్తున్నాం గొట్లు తాత్కాలికంగా, అలాగే వేసిన గొట్లు మళ్ళీ 4 నెలలకు 3 నెలలకు కరిగిపోవడం, గాలికి వర్షాలకి కరిగిపోవడం, పోట్లకి కరిగిపోవడం జరుగుతుంది సార్. మనిషిని తీసుకెళ్లాలంటేనే చాలా భయం వేస్తుంది సార్. ఏ కాలు జారి ముళ్ళు గుచ్చిపోద్దో, బురద గత్తర ఇదంతా. చాలామంది నడాలు కాళ్ళు కూడా దెబ్బలు తగిలి వేసిన రోజులు కూడా ఉన్నాయి సార్. చాలా ట్రై చేశాను సార్, అయినా కూడా అది మాకు ఫలించట్లేదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు, నాయకులు వీళ్ళందరూ స్పందించి అది శాశ్వత పరిష్కారం చేస్తారని, అది మట్టిగొట్టు కాకుండా దాన్ని రాయిలు పేర్చి దాని మీద గ్రావులేసి ఆ దిబ్బంతా ఒక ఎకరం ఫిల్ చేసి ఇసుకేసి చేసినట్లయితే మా చిరకాల కోరిక నెరవేరుతుంది సార్. చేసి పెడతారని నమ్మకంతో. కాకినాడ జిల్లా జగ్గంపేట గోమాత సంరక్షణకు తమ నిబద్ధతను చాటుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గోశాలకు 3 లారీల వట్టిగడ్డిని సోమవారం తరలించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గోమాత సంరక్షణకు తమ నిబద్ధతను చాటుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గోశాలకు 3 లారీల వట్టిగడ్డిని సోమవారం తరలించారు. జగ్గంపేట చైతన్య స్కూల్ ఆవరణ నుండి జరిగిన ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని లారీలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గోమాతను పూజించడం మన సంస్కృతి, గోసేవన చేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి. సనాతన ధర్మ పరిరక్షణలో గో సంరక్షణ కీలకమని అన్నారు.
జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర టీడీపీ దళిత నేత మురా సత్తిబాబుపై చేసిన అమానుష దాడిని కులం పేరుతో దూషించిన ఘటనపై జగ్గంపేట నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సూర్యచంద్రపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘం నాయకులు జగ్గంపేట సిఐ తిరుపతిరావుకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, తక్షణం సూర్యచంద్రపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు దారా యేసురత్నం, గూడాల రాంబాబు, పోలినాటి ధర్మానంద కుమారి శాస్త్రి, ఈది అశోక్, మోర్తా చిట్టిబాబు, ఎంఆర్పీఎస్ నాయకులు వెంకటరమణ, చంద్రశేఖర్, రాష్ట్ర డైరెక్టర్ గెద్దాడ సత్యవేణి, శుభకర్, హరీష్, నాగరాజు, వెంకన్న, పాపారావు, స్వామి, నానిబాబు, కృష్ణ, నూకరాజు, యేసుబాబు, రమేష్, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర టీడీపీ దళిత నేత మురా సత్తిబాబుపై చేసిన అమానుష దాడిని కులం పేరుతో దూషించిన ఘటనపై జగ్గంపేట నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సూర్యచంద్రపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘం నాయకులు జగ్గంపేట సిఐ తిరుపతిరావుకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, తక్షణం సూర్యచంద్రపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు దారా యేసురత్నం, గూడాల రాంబాబు, పోలినాటి ధర్మానంద కుమారి శాస్త్రి, ఈది అశోక్, మోర్తా చిట్టిబాబు, ఎంఆర్పీఎస్ నాయకులు వెంకటరమణ, చంద్రశేఖర్, రాష్ట్ర డైరెక్టర్ గెద్దాడ సత్యవేణి, శుభకర్, హరీష్, నాగరాజు, వెంకన్న, పాపారావు, స్వామి, నానిబాబు, కృష్ణ, నూకరాజు, యేసుబాబు, రమేష్, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు.
దళితులపై దౌర్జన్యం. ఫోటో తీసుకోండి. ఇలా చూడండి. ఓకే సార్. సూర్యచంద్ర వెంటనే దళితులపై దాడులు, దళితులపై దాడులు, దళితులకు న్యాయం, దళితులకు న్యాయం, దళితులకు న్యాయం, దళితులపై సూర్యచంద్ర వెంటనే మా సత్యబాబు గారి మీద పాటంశెట్టి సూర్యచంద్రరావు గారు దాడి చేశారు. ఎంతమంది ఉన్నా సరే మా ఒక్కడి మీదే దాడి చేయడం జరిగింది. చాలా దారుణంగా అన్యాయంగా కొట్టడం, తిట్టడం, దూషించడం కూడా జరిగింది, దుర్భాషలు ఆడడం జరిగింది. దీనిపై SC/ST కేసు కట్టి ఆయన అరెస్ట్ చేయాలి. అలాగే ఆయన ఎన్నో ట్రస్ట్ల పేరు చెప్పి డబ్బులు తెచ్చి ఎన్నో చేసి తను హోందాగానే బతుకుతున్న అన్నీ జరుగుతుంది. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తూ ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం, ఆయన మళ్ళీ అలాగే కాకుండా ఆయన ఉనికిని చాటుకుంటారు కోసం మా ఎస్సీల మీద దాడి చేయడం. ఆయన ఉనికి చాటుకుంటే ఇంకో రూపం చాటుకోవాలి. మా ఎస్సీల మీద ఇప్పుడు దారుణంగా దాడి చేస్తారా? కనుక ఆయన మీద SC/ST కేసు కట్టాలి. అలాగే ఆయన మీద ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయి అన్ని కేసులు తీసి ఆయన మీద ఏ విధంగా అయితే సీట్ అవసరమైతే అది ఓపెన్ చేసే విధంగా మీరు చూడాలని ప్రభుత్వానికి మా దళిత సంఘాలందరూ కలిసి మీకు ఒక మెమోరాండం ఇస్తున్నాం సార్. మీరు కిర్లంపూడి కంప్లైంట్ ఇచ్చాను సార్, దాని మీద SC/ST కేసు కట్టారా సార్? నేను టీడీపీ మండల సెక్రటరీ అండి. అలాగే నేను స్పెషలిస్ట్ చైర్మన్ కూడా. అలాగే జగ్గంపేటలో కార్లు టెండర్ కూడా 15 సంవత్సరాలు ప్రెసిడెంట్ కూడా అండి. అలాగే అధికారం పార్టీలో టీడీపీలో మేము యాక్టివ్గా ఉంటాం అందరం కూడా. మొన్న 19వ తారీఖున లోకేష్ గారు వస్తున్నారని మాకు చెప్పగా ఇంటిని తిరిగి నాతో పాటు మా టీడీపీ నాయకులు కూడా ఒక 10 మంది కలిసి మేము డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తున్నామండి. క్యాంపింగ్ చేసే సమయంలో అక్కడే సూచన గారి ఇంటికాడ ఇంట్లోకి ప్రెస్ మీట్ పెట్టుకున్నారంటే మాకు తెలియదు. యాక్చువల్గా అక్కడ ఇంట్లోకి ఒక 4 కార్లు ఒక 50 బళ్ళు ఉన్నాయి, రోడ్డు మీద పెట్టేసి ఉన్నాయి. నేనే ముందు ఆ బండి తీసి పక్కన పెడుతున్నాను. వాళ్ళు ఈ లోపల మేమేదో గొడవకు వచ్చామని అపోహపడాలి. సూర్యచంద్ర గారు పరిగెట్టుకుని వచ్చి నన్ను రాగానే కాలరా పట్టుకుని చెప్పించి కొట్టడం జరిగింది. ముందు వెంటనే కొట్టడం జరిగింది. నా వెనకొన్న వాళ్ళు కూడా ఆపడం జరిగింది. నన్ను చెప్పించి కొట్టడానికి కారణం ఏంటంటే నా మీద అంత దుర్దేశం ఏంటంటే వాళ్ళతో పాటు నేను సమానంగా ఇలా రాజకీయం చేస్తున్నాను. సమానంగా వాళ్ళతో పాటు నేను కూడా ఊర్లో ఏ పనైనా పరిగెడుతున్న వల్లనే నన్ను సూచి అతను అనేక సార్లు అతను జ్యోతుల నెహ్రూ గారి మీద అనేక ఆరోపణలు చేస్తే మేము కూడా ప్రెస్ మీట్ పెట్టాను గతంలో. దాన్ని కొడుకులో పెట్టుకుని నన్ను విమర్శించవా, నీ బతికేంటి, నువ్వేంటని వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ పాత కక్ష నా మీద ఉందో సూర్యచంద్ర మీద గతంలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి నువ్వు లేని ఆరోపణ చేస్తున్నాను మేము ప్రెస్ మీట్ జరిగింది రాత్రి ముందు రోజుల్లో. దాన్ని అనుకూలంగా తీసుకుని మేము ఆ ఇదిలోకి వెళ్ళిన వాళ్ళని నా వెనకాలను వదిలేసే ఉందన్నీ కూడా నన్ను ఒక్కడి నుంచి నన్ను మీరందరూ వీడియోలో చూడండి. అక్కడ నన్ను చాలా దారుణంగా తన్నుతాం. కానీ సూర్యచంద్రే కాకుండా సూర్యచంద్ర అన్నదమ్ములు ఇతరులు ఇంకా పొన్నూరు కూడా ఉన్నారండి. చాలా దారుణంగా కులం పేరెట్టి మీరు అందరూ అడగొచ్చు ఎందుకు నీ కులం పేరెట్టి నా కోసం అతనికి తెలుసు. నన్ను కూడా 20 సంవత్సరాలు పెట్టి ఊళ్ళో చూస్తున్నాడు అతను. అతను రాజకీయ వెంచి ఊపు కూడా ఏదో ఇష్యూ మీద హైలైట్ అయినా చూస్తాడు. అయితే మేము గొడవకి అయితే వెళ్ళలేదు. అక్కడికి గొడవకి వెళ్ళి ఉంటే నేను వచ్చిన వాళ్ళు కూడా ఎవరో ఇల్లు ఉండరండి. మేము ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో జ్యోతుల నెహ్రూ దగ్గర మేము అనుసరుల కింద పనిచేస్తున్నాం. క్రమశిక్షణగా జ్యోతుల నెహ్రూ గారు ఇప్పుడు కూడా మమ్మల్ని మాట తప్పుగా కానీ గొడవకి వెళ్ళమని కానీ మమ్మల్ని కాళ్ళు కూడా దూడండి. అతను మమ్మల్ని ఎప్పుడైనా మందలిస్తూ ఉంటాడు. నిజంగా మేము గొడవకి వెళ్ళాను అనుకుంటే అతను నిన్న బూరుపూడి నుంచి పొన్నూరు కూడా బయటికి వెళ్ళకపోనండి. ఎందుకంటే మేము గొడవకి వెళ్ళలేదు. మా రాజకీయంగా లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి లోకేష్ గారి మీటింగ్ జనానికి కాకినాడకి వెళ్తుంటే ఈ బళ్ళన్నీ ఉన్నాయని తీయమంటే వీళ్ళందరినీ వదిలేసి నన్ను సూర్యచంద్ర సొంత అన్నయ్య అతను మా పార్టీలో తిరుగుతున్నాడు. అతను కూడా కొట్టడం జరిగిందండి. నిన్న అతను కూడా హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ చేయించుకుని నాతో పడుతున్నాం.
అలాగే మా నాయకుడు కుంచే తాతజిని కూడా అలా దోతం జరిగింది. ముఖ్యంగా నన్ను వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి నన్ను తిడతాం. మీరు ఈడల్లో చూడండి డైరెక్ట్గా, మేము ఆపద్దం చెప్తాం కదండి. ఈడల్లో కూడా ఆ పక్కన ఉన్న ఈ లంచా కూడా సంబంధం ఏంటి, నీకు సంబంధం ఏంటి, అసలు వీటికి సంబంధం ఏంటని చెప్తా. అలాగే జ్యోతుల నవీన్ గారిని కూడా నిన్నలో నవీన్ గారే పంపించారని, నెహ్రూ గారే పంపించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. చిన్నదానికి పెద్దదానికి నెహ్రూ గారిని పేరు ఎత్తితే అతను ఏదో మీడియా వాళ్ళు చేయమంటారని చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సూర్యచంద్ర గారు, మేము గొడవకు వచ్చి రాలేదు మీ ఇంటికి, మా ప్రసారం మేము చేస్తున్నాం. నువ్వు తప్పుడుగా మా దళితున్నాన్ని నన్ను నీకు తెలుసు కాబట్టి నన్ను రాజకీయంగా నన్ను కొట్టేసి పక్కన బారెత్తే ఇంక వీడు బయటికి తిరగడం అని ఆలోచనతో మీరు నా మీద దాడి చేయరు. సూర్యచంద్ర గారు ఇంకొకసారి చెప్తున్నా మీకు, నిన్న మేము గొడవకు రాలేదు. గొడవకు వచ్చి ఉంటే నేను దెబ్బలు తిని వెనక్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి పని లేదు మాకు. మీకు ఎంత దమ్ముందో మాకు అంతే ఉంది. గొడవకు మీరు డి అంటే నేను కూడా డీగానే ఉంటాం. మా దళితులందరూ కూడా మీకు ఎంత ఉందో దళితులందరూ కూడా మాకు కూడా అంతే ఉంటుంది. మేము తప్పుడు రాజకీయం చేయలేదు, తప్పుడు రాజకీయం కూడా చెయ్యం మీకులాగా. రత్తగాయాలని తగలదండి, దోపుల్లాట జరిగిందండి. అతను రాగానే చెప్పించి కొట్టాడు, నన్ను చెప్పించి కొట్టాడు. అది స్టార్టింగ్ అండి, అది స్టార్టింగ్ లేదండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి. నిన్నటి రోజున మా దళిత సోదరుడైన ముర్రా సత్యబాబు పై బూరుపూడి మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర దాడి చేయడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎంత లీడర్ అయి ఉండొచ్చు, ఆయన కేడర్ పెంచుకోవడానికి ఏమైనా చేయొచ్చు. దళితుల మీద దాడి చేయడం అనేది ఇది చాలా అన్యాయం. దళితులంటే అంత చులకన, అగ్రకుల అహంకారంతో పెట్టిరేగిపోతూ ఆయన చేసే దాడి మా దళిత జాతి అంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎదగడం కోసం మా తాతల ముత్తాతల దగ్గర నుంచి మేము ఎంత అణిగిమని ఉన్నామో ఇక అదే పొరబడి మేము పాటించలేము. ఎందుకంటే మేము చదువుకున్నాం, మాకు జ్ఞానం ఉంది, విచక్షణ జ్ఞానంతో మేము ముందుకెళ్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇంకా దాడులు చేస్తామంటే ఆయన ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి ఆయన ఇల్లు ఎంత దూరం, మేము తిరిగి దాడి చేయగలం. కానీ విచక్షణ కోల్పోయే విధంగా మేము ముందుకు వెళ్ళలేము. మాకు ఒక ఆలోచన ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు, మాకు అందరికీ సమాన హక్కులు ఇచ్చారు. ఇంకా రాజ్య పరిపాలన రాజభోగాల్లాగా రాజుల్లాగా మా మీద దాడి చేస్తానంటే తిరిగి దాడి చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇటువంటి దాడులు ఖండించకపోతే అలాంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టి అరెస్ట్ చేసి సమాజానికి మంచి నినాదాన్ని ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితులు ఇవ్వకపోతే ఇంకా అణగారి తొక్కేస్తానంటే ఎంతవరకు తొక్కించుకుంటాం? ఈ తొక్కుతానే కూర్చుంటారా? ఇదేనా అగ్రకుల అహంకారం తగ్గదా? మేము మీతో పాటు సమానంగా చదువుకున్నాం, మీతో పాటు సమానంగా రాజకీయ వరవడి ముందుకెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాపై దాడులా? ఇది ఎంత అన్యాయం! ఒక దారంటే వెళ్తూ రేపు లోకేష్ గారు కార్యక్రమం కోసం ఇంటింటికి తన చెప్పుతాకి వెళ్తుంటే, పిలవడానికి వెళ్తుంటే బళ్ళు అడ్డెట్టి అడిగినందుకు తిరిగి దాడి చేస్తారా? మాలని తిట్టి అంటే అంత కులహంకారమా, అంత దారుణమా? ఇదేనా మెట్ట ప్రాంతంలో లేని కొత్త ఒరవడిని తీసుకొస్తూ మెట్ట ప్రాంతానికి ఒక దురహంకారమైన సంస్కృతిని అలవాటు చేసే ప్రక్రియ? ఇటువంటి ప్రక్రియ మీరు ఎదగాలనుకుంటే ఎదగండి, మీ సమూజ్జితో పోరాడండి. దళితులపై దాడి చేస్తారా? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎంతవరకు అని వెళ్తాం? దళితులంటే అంత చులకనా? మాకు హక్కులు లేవా? మాకు రాజ్యాధికారం హక్కులు ఇచ్చింది హక్కులు లేవా? ఇదేనా పరిపాలన? ఏంటి పార్టీలో ఉండి ఎవరి పార్టీలు చేసుకుంటాం, ఎవరిష్టం వాళ్ళదే. మాకు స్వయం పరిపాలన స్వయంగా ఉండడానికి మాకేమి లేవా? ఒక కులహంకారంతో దాడి చేసేసి ఒక్కడిని చేసి ఒంటరిని చేసి కొడితే మేము వెళ్ళలేమా? ఆ ఇంటికి మాకు దగ్గరే, మాకెంతో అది అంతే దూరం, మేము వెళ్ళి దాడి చేయగలం. కానీ మా సంస్కృతి అది కాదు, మా సాంప్రదాయం అది కాదు. ఒక పద్ధతి పాడు ఉంది, మాకు గౌరవ మర్యాద ఉంది. మా నాయకుడు కూడా క్రమశిక్షణ గల నాయకుడు. మా నాయకత్వం కూడా క్రమశిక్షణ గల నాయకుడు వెనకాల మేము ఫాలో అవుతున్నాం. మాకు క్రమశిక్షణ గల నాయకత్వం, ఒక పద్ధతి, ఒక విధానం ఉంది మాకు. అంతేగాని కొట్టుకుంటూ పోతే, దెబ్బలాడుకుంటూ పోతే, తిట్టుకుంటూ పోతే సమాజం ఎలా ఉండదో దానికి ఒక చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఆలోచించాలి.
మీడియా మిత్రుల ద్వారా పాటంశెట్టి సూర్యచంద్రకి ఆయనకి మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. మా జోలికి వచ్చినా, మా మాట తీసినా, మా దాని మీద ఏ విధంగా వచ్చినా సరే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే మూకుమ్మడిగా మేము వెళ్తాం. ఆ ధైర్యం సాహసాలు మాకున్నాయి. మా తాతల ముత్తాతల్లాగా మేము ఓర్చుకోలేము. మాకు ఇంకా ముడ్డుకి తాటేకి మెళ్ళ ముంత కట్టి ఈ విధంగా పాలింతామంటే మేము ఒప్పుకోము. ఎంతవరకు ఒప్పుకోవాలి, ఎంతవరకు ఓర్చుకోవాలి? మా తాతల ముత్తాతలు అంటే మేమంతే. కనుక గమనించి మా నాయకుడి మీద జరిగిన దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆయన మీద SC/ST కేసు కట్టాలి. తిరుమలలోని కలుషితమవుతున్న నరసింహసాగర్ కోనేరు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గల నరసింహసాగర్ కోనేరు చెత్త చెదరంతో కలిసి కలుషితం అవ్వడానికి ప్రధాన కారణం ఆలయ అధికారులు పర్యవేక్షణ లేకపోవడమని స్థానికులు తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామివారికి క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవ అంగరంగ వైభవంగా జరిపిస్తారు. పూర్వం ఈ కోనేరు నుండి చుట్టుపక్కల నివాసం ఉన్నవాళ్ళు మంచినీరు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లేవారు. మరియు స్వామివారికి ప్రతినిత్యం తెల్లవారుజామున తీర్థ బిందెతో నీళ్లు తీసుకెళ్లి పూజాది కార్యక్రమంలో జరిపించేవారు. ఈ నరసింహసాగర్ కోనేరు నందు ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవం వారం ముందుగా ఈ కోనేరు పరిసర ప్రాంతాలు శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఈ కోనేరుని దేవాలయ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వల్ల ఈ కోనేరులో గేదెలు కట్టడం, బట్టలు ఉతకడం, చెత్తా చెదారం వేయడం వల్ల కలుషితానికి గురవుతుందని స్థానికులు తెలిపారు. ఈ కోనేరు వద్ద సెక్యూరిటీ గార్డ్ ని నిత్యం ఉండేటట్లు నియమించినట్లు ఈ కోనేరు చుట్టూ పరిశుభ్రంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా దేవాలయ అధికారులు స్పందించి ఈ చెరువును పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుకుంటున్నారు. తిరుమలలోని కలుషితమవుతున్న నరసింహసాగర్ కోనేరు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గల నరసింహసాగర్ కోనేరు చెత్త చెదరంతో కలిసి కలుషితం అవ్వడానికి ప్రధాన కారణం ఆలయ అధికారులు పర్యవేక్షణ లేకపోవడమని స్థానికులు తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామివారికి క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవ అంగరంగ వైభవంగా జరిపిస్తారు. పూర్వం ఈ కోనేరు నుండి చుట్టుపక్కల నివాసం ఉన్నవాళ్ళు మంచినీరు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లేవారు. మరియు స్వామివారికి ప్రతినిత్యం తెల్లవారుజామున తీర్థ బిందెతో నీళ్లు తీసుకెళ్లి పూజాది కార్యక్రమంలో జరిపించేవారు. ఈ నరసింహసాగర్ కోనేరు నందు ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవం వారం ముందుగా ఈ కోనేరు పరిసర ప్రాంతాలు శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఈ కోనేరుని దేవాలయ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వల్ల ఈ కోనేరులో గేదెలు కట్టడం, బట్టలు ఉతకడం, చెత్తా చెదారం వేయడం వల్ల కలుషితానికి గురవుతుందని స్థానికులు తెలిపారు. ఈ కోనేరు వద్ద సెక్యూరిటీ గార్డ్ ని నిత్యం ఉండేటట్లు నియమించినట్లు ఈ కోనేరు చుట్టూ పరిశుభ్రంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా దేవాలయ అధికారులు స్పందించి ఈ చెరువును పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఒక డబ్బు ఎట్లా మెడికల్ డబ్బులు ఉంటాయి. ఏదైతే మన ప్రతి దీని గురించి ఇంకా చెప్పండి. మన ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి లక్ష్మీ స్వామి సాగరు రాణి చిన్నమారావు బజార్లో ఉన్నటువంటి చెరువు వీధి. ఈ చెరువును ఎంతో కాలం నుండి ఇలాగే ఉండిపోతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా తెప్పోత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాత ఎప్పటి నుంచో ఇక్కడి నుండి స్వామివారి యొక్క తీర్థబింది వెళ్ళేటువంటి ఆనవాయితీ ఉంది. కానీ గత ఎన్నో సంవత్సరాల నుండి ఆ యొక్క కార్యక్రమం జరగటం లేదు. కాబట్టి
మరి అధికారులు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పట్లాగానే మరి స్వామివారి యొక్క తీర్థ బింది ఈ నృసింహ సాగర్లోంచి తీసుకెళ్లాలని నేను భక్తులంతా కూడా కోరుతా ఉన్నారు. తర్వాత మరి ఈ యొక్క చెరువునందు పారిశుభ్యత చాలా లోపించింది. ఎప్పుడు కూడా ఇక్కడ పందులు కుక్కలు తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ స్వామివారి యొక్క తెప్ప వెళ్ళటానికి దిమ్మ ఒకటి కట్టారు. దానికి ఫెన్సింగ్ ఎదర లేదు. పిల్లలు కొంతమంది పడిపోవటం కూడా జరుగుతూ ఉంది. మరి ఏదైనా ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెంటనే దీనికి ఫెన్సింగ్ కూడా వేపిస్తే బాగుంటుంది అనేది మా యొక్క విధానం. ఇవి చూడండి, చాలా పాడుపడిపోయి ఉంది. చక్కగా ఈ చెట్లు అప్పుడప్పుడు 6 నెలలకు సంవత్సరాలకు తెప్ప వెళ్ళేటప్పుడు చూస్తున్నారు తప్ప మిగిలిన విధానంలో ఎప్పుడు కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఇలా ఉంది. కాబట్టి మరి అధికారులు గమనించి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని పర్మనెంట్గా వేసి ఎల్లప్పుడూ కూడా చక్కగా ఈ చెరువుని కాపాడాలని, తెప్పొచ్చు నాడే వచ్చి బాగు చేసి దాన్ని శుభ్రం చేసి తెప్పొచ్చు చేసి వెళ్ళిన తర్వాత అసలు చెరువు గురించి పట్టించుకోవట్లేదు. ఆ చెరువు అంతా నాశనం అయిపోయింది. అందులోనే గేదెలు కడుగుతాం, అందులోనే బట్టలు ఉడుకుతాం, అందులోనే కుక్కేస్తాం. వాళ్ళు ఇష్టం వస్తున్నట్టు చేశారు. చెరువు మొత్తం అంతా కూడా చండాలం అయింది. రోజు చక్కగా స్వామివారి తెల్లవారు తీర్థ బిందు వెళ్ళేది. తీర్థ బిందు ఏమీ లేదు. ఎంతమంది అర్చకులు ఉన్నారు, ఇంతమంది జనం ఉన్నారు, ఇంతమంది పూజారులు ఉన్నారు. అసలు దేవస్థానం చెరువు గురించి పట్టించుకోవట్లేదు. ఆ చెరువు అంతా చాలా నాశనం అయిపోయింది, చాలా చండాలం చేశారు. కాబట్టి స్పందించి అధికారులు ఆ చెరువుని శుభ్రం చేసి చక్కగా రోజు తీర్థ బిందు వెళ్ళేట్టుగా చేయాలని కోరుకుంటున్నాం. పరమ పూజ చక్క స్నానాలు చేసి అన్ని చేసేవాళ్ళు. అటువంటి చెరువు అస్తవ్యస్తం అయిపోయింది, నాశనం అయిపోయింది. బట్టలు అందులో ఉతుకుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు జనం అందరూ కూడా. కాకినాడ జిల్లా తాళ్లరేవులో పెంచిన ఎరువుల ధరలు కౌలు రైతులకు భారంగా మారుతున్నాయని వెంటనే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతులు మెడకు ఉరితాళ్లు తగ్గించుకొని వినూత్న నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో పెంచిన ఎరువుల ధరలు కౌలు రైతులకు భారంగా మారుతున్నాయని వెంటనే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతులు మెడకు ఉరితాళ్లు తగ్గించుకొని వినూత్న నిరసన చేపట్టారు. తహసీల్దార్ పితాని త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజాబాబు మాట్లాడుతూ కేంద్రం ఎరువుల ధరలు పెంచడం వల్ల కౌలు రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ఎరువుల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘ మండల కార్యదర్శి చెల్లా సంతోష్, గొలుసు రమణ, గోవా ఏడుకొండలు, పెమ్మాడి వెంకటరెడ్డి, నల్లి ఏడుకొండలు, టేకుమూడి ఈశ్వరరావు, కన్నీడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకేమో 17 వస్తుంది, ధాన్యం పట్టుకెళ్ళిన తర్వాత 19 వచ్చింది, 20 వచ్చింది. దీనికి అందుకే ఈరోజు మీరు ప్రాపర్గా అగ్రికల్చర్ అసిస్టెంట్ పట్టుకుని శాంపిల్ సెలెక్ట్ చేయించుకుని, శాంపిల్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు రోడ్ అయ్యి అక్కడ దింపినా 24 గంటలు మీరు డబ్బులు అంతవరకు డబ్బుల గురించి కూడా ధర్నాలు అక్కడ ధర వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి పీటీసీ ఫుల్గా నడుస్తుంది. ఎక్కడైనా ఇలాంటి చేస్తే మా దృష్టికి తీసుకురండి. అవసరమైతే ఎక్కడ ఇబ్బంది పడినా, మిల్లు దగ్గర ఇబ్బంది పెట్టినా దొరికినది లేదు. మీరు చెప్పిన దాంట్లో ఒకటి సార్, రైతు సేవ నాకు అక్కడ కట్టిపోయిన ధాన్యాలు మిల్లు కూడా ఆగిపోయిందని వాళ్ళు అక్కడ నుంచి మాకు ఫోన్లు అండి, మీ ధాన్యం ఆగిపోయింది, మిల్లు కూడా స్వామికి ఏలు వచ్చేసింది, అందులోని ఇప్పుడు 1500 రూపాయలు తీసుకోవాలంటారని మళ్ళీ ఫోన్లు అండి. మాకు రైతు ధాన్యం 1650 అలా ఇస్తున్నారు సార్. ఇప్పుడు మండల దాకా అమ్మాలంటే సార్ 1500 అడుగుతున్నారండి. ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామంలో సుమారు 30 నుంచి 40 మంది వలసలు పోతా ఉన్నారు. అందుచేత ఏది ఏమైనా వ్యవసాయ బతుకుదర లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎప్పటికైనా ఆలోచించాలి. ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఆందోళన చేశారు ఢిల్లీలో, హర్యానాలో, అనేక రాష్ట్రాల్లో. అప్పుడు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయం, కాంట్రాక్ట్ వ్యవసాయం, అలాగే ఈ భూమి అంతా కూడా కార్పొరేట్లు కట్టబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.